హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటో చూసారు కదండి. కాకరకాయ తాలింపు చపాతీ కాంబినేషన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరకాయ తాలింపు. ఎలా చేసుకోవాలో పూర్తి వీడియో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవి కాకరకాయలండి. మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో నాకు కమెంట్లో తెలియజేయండి. వీటికి పైన ఇవి తొట్టాలు ఉంటాయి కదండి, ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట. హాఫ్ కిలో వచ్చేసి 80 రూపీస్ వరకు పడ్డాయండి. ఇవి 1 కిలో 160. మేమైతే ఒక హాఫ్ కిలో తీసుకున్నాము. వీటికి ఉన్నటువంటి తొట్టాలన్నీ తీసేయండి. పిల్లలకి ఇలాంటి హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల రక్తం శుద్ధ అవుతుంది. అదేవిధంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిలో. కాకపోతే ఇది తాలింపు చేసుకోవడం చాలా ఈజీ, కానీ ఈ పైన ఉన్నటువంటి తొటాలు వలవడమే కొద్దిగా టైం పడుతుంది. ఈ విధంగా అన్నీ కూడా తొటాలన్నీ తీసుకోవాలండి. చాలా సింపుల్ అండి. కాకరకాయ, అదేవిధంగా ఇవి కాకరకాయలు అంటారు వీటిని. కాకరకాయ ఇలాంటివి పిల్లలకి నెమ్మదిగా అలవాటు చేయాలండి. వాళ్ళు కొద్దిగా చేదు ఉంటుందని చెప్పి తినరు. కానీ ఈ కాకరకాయ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేదేమి ఉండదు, లైట్గా ఉంటుంది, మైల్డ్గా. చాలా మంచిదండి హెల్త్కి. అప్పుడప్పుడు మనము కొద్దిగా తినిపిస్తూ అలవాటు చేయాలన్నమాట పిల్లలకి. చాలా హెల్తీగా ఉంటారు. ఈ విధంగా తోటాలన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. ఫ్రై చేయడం అయితే చాలా సింపుల్ అండి. ఇది వచ్చేసి జొన్న రొట్టె, అదేవిధంగా చపాతీ కాంబినేషన్లోకి బాగుంటుంది. పప్పుతో సైడ్ డిష్గా రైస్లో కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఒలుచుకోవాలన్నమాట. వేస్టేజ్ చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో, అంత మనం ఒలిచిందంతా. ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడుక్కుందాం. చిల్లుల గిన్నెలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఈ విధంగా చిల్లులు ఉన్నటువంటి గిన్నెలో వేసుకొని శుభ్రం చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా అంత శుభ్రం చేసుకోవాలండి. కొద్దిగా మట్టి అలాంటిది ఎంత ఇరుక్కుపోయినట్లు ఉంటుంది వీటిలో. కొంచెం అంతా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ సైడ్ వీటిని ఏమని పిలుస్తారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న వాటిని మనం ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూసేయండి. అన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. మనం ఏ గిన్నెలో అయితే వీటిని ఉడకబెట్టుకోవాలనుకుంటున్నాం. ఉడకబెట్టడం అంటే మరీ ఎక్కువసేపు ఉడకనివ్వద్దండి, మెత్తగా అయిపోతాయి. నేను మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్నీ మనం వేటిలో ఏ గిన్నెలో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకోవాలి. ఇందుట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. జస్ట్ మునిగితే చాలండి, అంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇవి జస్ట్ ఒక 2 to 3 మినిట్స్లోనే ఉడికిపోతాయండి. మన గ్యాస్కి వచ్చే బర్నింగ్ వల్ల. అంటే ఇప్పుడు కొంతమంది పొయ్యి ఎక్కువ మండుతుంది, కొంతమంది తక్కువ మండుతుంది కదండి. 2 నుంచి 3 నిమిషాల్లోనే మనకి ఉడికిపోతుంది అన్నమాట. ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు అంతా పిసురుగా అయిపోతుంది. సో కొద్దిగా ఉడికితే చాలండి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా 2 నిమిషాల్లో. కొన్ని స్టవ్లు ఏంటంటే మంట ఎక్కువ వస్తుంది, కొన్ని స్టవ్లు మంట తక్కువగా వస్తుంది కదండి. అలాగా మధ్యలో మనం చూసుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదండి, పోపు పెట్టి, అప్పుడు కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత చిల్లుల గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా పోతుందన్నమాట. చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇదైతే. తప్పకుండా మనకు ఈ కాకరకాయలు దొరికినప్పుడు పిల్లలకి పెట్టడం వల్ల చాలా హెల్దీగా ఉంటారనమాట.
ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి వడగొట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఏంటంటే మనము ఇక పోపు పెట్టుకోవాలన్నమాట. వన్ మినిట్ పాటు అలా పక్కన పెట్టేస్తే వాటర్ ఏమైనా ఉంటే అంతా పోతుంది. ఇక మనము ఫ్రై చేసేసుకోవచ్చు. డైరెక్ట్ పోపు పెట్టేసి చేస్తారండి ఫ్రై. అలా చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మాడిపోయి, కొద్దిగా ఫ్రై అయ్యి, కొద్దిగా పచ్చిగా అలా ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా ఉడకబెట్టి చేశారంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. పోపు పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని అయితే హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అవ్వడం వల్ల త్వరగా ఆవాలు జీలకర్ర వేగిపోతాయి. కొద్దిగా ఆవాలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలండి. ఇవి కొద్దిగా పటపటలాడిన తర్వాత మనము కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తరిగినటువంటి ఉల్లిపాయలు, 4 నుంచి 5 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఇక మనము తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఏదైనా సరే ఈ వేపుడే కాదండి, పప్పు కానీ ఎందుట్లోకైనా సరే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిర్చి, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక మనము స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి, వడగట్టుకున్నాం కదండి చిల్లుల గిన్నెలో కాసరకాయలు, అవి యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది కదండి, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక మొత్తం పోపులో అంతా కలిసేలాగా అంతా బాగా కలియబెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసామంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఈ విధంగా ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనము వాటర్లో ఉడకబెట్టుకునేటప్పుడు ఈ మాత్రం ఉడికితే చాలండి. ఎక్కువ ఉడకబెట్టుకుంటే మనం విధంగా కలుపుకునేటప్పుడు అంత పిసురు పిసురు అవుతుంది. మనము కరెక్ట్గా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎంత కలిపెట్టినా కూడా కాసరకాయ అనేది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. ఇక ఇందుట్లోకి మనము పౌడర్ వేసుకోవాలి కదండి. ఈ పౌడర్ ఏంటో చెప్తాను చూడండి. శనక్కాయ పప్పులు ఉంటాయి కదండి, వేరుశెనగ విత్తనాలు, అవి ఫ్రై చేసుకొని అదేవిధంగా కొద్దిగా జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నటువంటి ఇది శనక్కాయల పొడి అంటారండి మా సైడ్ అయితే. ఈ పౌడర్ని మనం ఫైనల్గా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను చూపించడానికి ట్రై చేస్తాను. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ధనియాలు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, అదేవిధంగా వేరుశెనగ విత్తనాలను బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను అదేవిధంగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇందులోకి పుట్నాల పొడి వేసుకుంటారు చాలామంది. నేనేంటంటే పుట్నాల పొడి బదులు ఈ శనక్కాయల పొడి అయితే వేస్తున్నాను. వేరుశెనగల పౌడర్ ఉంటుంది కదండి మనం రైస్లోకి తయారు చేసి పెట్టుకునేది, అది వేస్తే ఏంటంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడతారు. పుట్నాల పొడి వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ తగ్గుతుంది. ఈ విధంగా వేరుశెనగ విత్తనాల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఏం లేదండి, వేరుశెనగ విత్తనాలు కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి కొద్దిగా
ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని, అదేవిధంగా జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ధనియాలు ఫ్రై చేసుకొని, కొద్దిగా సాల్ట్, అదేవిధంగా వెల్లుల్లి రిబ్బలు కొద్దిగా వేసుకొని మిక్సీకి పట్టుకున్నటువంటి పౌడర్ ఇది. ఈ రెసిపీ నేను త్వరలోనే ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఈ వేరుశెనగ విత్తనాలతో పొడి, శనక్కాయల పొడి, రాయలసీమ స్పెషల్ శనక్కాయల పొడి ఎలా చేస్తారో తప్పకుండా చూపిస్తాను. ఓకేనా? ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ రెడ్డిష్గా ఏమీ ఉండదండి, కానీ టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉంది ఇది. ఇదైతే చాలా హెల్తీ అండి. తప్పకుండా మీరు మీ పిల్లలకి పెట్టడానికి, మీరు తినడానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్, రైస్లోకి, అదేవిధంగా సంగట్లోకి, సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, రొట్టెలోకి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. నేనైతే వీటిలోకి కాంబినేషన్గా చపాతీ చేశానన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.